మహారాజశ్రీ మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలండి. నా పేరు ఏలూరి రంగబాబు, మాది కృష్ణా జిల్లా కుర్తేను మండలం చెన్నగొల్లపాలెం గ్రామం. నాకు మా కుటుంబానికి మా తాత ముత్తాతల నుండి 36 ఎకరాల భూమి ఉంది. నా భూమిని కాజేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మినిస్టర్ జోగి రమేష్ గారి అనుచరుడు ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి, అలాగే మన భీమవరానికి పట్టణానికి చెందిన ఒక ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకుడు, వీరంతా కలిసి ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో నా భూమిపై ఈ దొంగ దస్తావేజు పెట్టి, నకిలీ దస్తావేజు పెట్టి నా భూమిని కాజేయడానికి చూస్తున్నారు. నాకు పట్టాదారు పాస్బుక్లు అడంగల్స్ 1B అన్నీ నా పేర్లుండగా నాకు తెలియకుండా అర్ధరాత్రి 1 గంటకి ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ సబ్ రిజిస్టర్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు ఛానల్ ఉపయోగించుకుని వాళ్ళ బలం ఉపయోగించుకుని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారు అంబేద్కర్ గారిని మేనేజ్ చేసుకుని సెక్రటరీలో కొంతమంది అధికారులతో ఫోన్లు చేయించుకుని నా భూమిని అక్రమంగా అన్యాయంగా కాజేయడానికి చూస్తున్నారండి. ఈ రౌడీ షీటర్లలో వాళ్ళ వెనకాల నిలబడి మమ్మల్ని బెదిరించి మా ప్రాణాలను కూడా సైతం తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషను అయిందంటే మా జీవితాలు అంతా రోడ్డు పాలవుతాం. ఎప్పుడు పార్టీ సంతకాలు, ఈ కేవైసీలు, ఈ సైన్లు అన్నీ అయిపోయినాయండి. ఒక తంబ ఒకటే మిగిలింది. సబ్ రిజిస్టర్ ఒక డిజిటల్ సైన్ వేస్తే ఆ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అది ఆపడానికి మేము గత 6 నెలల నుంచి కూడా ఇక్కడే ఉండడం, 6 నెలలు రాత్రి పగలు శాంతియుతంగా ధర్నా చేయడం జరుగుతుంది. నాకు నా కుటుంబానికి న్యాయం చేయండి. నేను మీ ప్రజావాణి కార్యక్రమంలో కూడా అర్జీ పెట్టుకుని ఉన్నాను. చాలా అన్యాయంగా ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. పట్టాదారు పాస్బుక్లు అడంగల్లో 1B, ఈ బ్యాంక్ లోన్ కూడా మేము తీసుకుంటూ ఉన్నాం. అన్నీ మా పేరు ఉన్నప్పటికీ మాకు తెలియకుండా, మా ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ చేసేసి ఈ మ్యూటేషన్, ఆటో మ్యూటేషన్ ఒక ఆప్షన్ ద్వారా మా పేర్లు తొలగించేస్తారు ఆన్ ది స్పాట్లోనే. రాష్ట్రంలో ఎక్కడ ఈ విధంగా ఏ రిజిస్ట్రేషన్లు అవి చేయరండి. ఈ కరప్షన్ ఈ వైఎస్ఆర్సీపీ బడా నాయకులు అందరూ కలిపి చేస్తున్న పనులు ఇవి. దయచేసి మా కుటుంబానికి నాకు న్యాయం చేస్తారని నేను మీడియా ముఖ్యంగా మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి నా ఇబ్బందిని, నా కుటుంబ ఇబ్బంది అర్థం చేసుకుని మాకు న్యాయం చేయండి ప్లీజ్.